సమాజం అంతా మీకు రోస్టర్ పాయింట్లో అన్యాయం జరిగిందని సమాజం అంతా మాట్లాడుతూ ఉంది, మీ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. కానీ మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం మాట కూడా బయటకు వచ్చి మా సంఘాలకు అన్యాయం జరుగుతుంది, మా జాతికి అన్యాయం జరుగుతుంది, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఏమంటారన్న? ఇప్పుడు మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు స్వార్థపరులుగా మారారు. కులం కోటాలో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి. కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే, రిజర్వేషన్ లేకుండా పోతుంటే ఎవరు కూడా నోరెత్తి మాట్లాడడు. మరి అంటే మీరు ఆ కమ్యూనిటీ యొక్క సర్టిఫికెట్లు రద్దు చేసుకోరు, మేము జనరల్ అని చెప్పేసి అని మాట్లాడుండండి. మీకు పదవుల యాస తప్ప, మీరు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం తప్ప ఈ కులానికి 5 నెలలుగా రిజర్వేషన్లో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, విద్యావకాశాలలో మొత్తం కూడా నష్టపోతుందని చెప్పేసి అని గగ్గోలు పెట్టి మొత్తుకుంటే కూడా కనీసం నిమ్మత్కు నీరెత్తినట్టు మాట్లాడుకుంటుండడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో ఇది ఆలోచించాలని చెప్పేసి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, మా వివేక్ గారు కానీ, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు ఈరోజు ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే ఆయన జాతీయ మాలమానాడు అధ్యక్షుడిగా ఉండడం వల్ల వచ్చింది. మరి ఈరోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన పోయి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్న నిరుద్యోగుల అంశాన్ని పట్టుకొని డిప్యూటీ సీఎం దగ్గర కూర్చుంటుండు. కానీ మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే రిజర్వేషన్లలో 2-3% రిజర్వేషన్ కోల్పోయి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కోల్పోతే ఎందుకు మాట్లాడతాడు అద్దంకి దయాకర్? ఏం నువ్వు పదవి రాగానే కులాన్ని మర్చిపోతావా? ముఖ్యంగా మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు, మంత్రులు, మీరు రేపు ముఖ్యమంత్రి, రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది, రేపు మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు మా మాల కమ్యూనిటీ మమ్మల్ని ఊళ్ళకు రానిత్తలేదు, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు, మమ్మల్ని కులం నుంచి వెలివేస్తారట అని చెప్పేసి అని మీరు ఇమీడియట్గా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు 2% రిజర్వేషన్, అదేవిధంగా 20 లోపు 2 రోస్టర్ పాయింట్ ఇప్పించాలని చెప్పేసి అని మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ 1 ఇయర్లో తెలంగాణ అంతా తిరిగి, తెలంగాణలో ఉన్న యువత, విద్యార్థులు, ఎంప్లాయీస్ అందరం ఏకమై పెద్ద బహిరంగ సభ జరిపితే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అయిపోయింది. మా వివేకాన్నకు మంత్రి వచ్చింది, మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా పోయింది. మరి దీనికి కారణం ఏంటి? దీని వెనకాల రాజకీయాలు ఏంటి? అందుకే రేవంత్ రెడ్డి, నీకు చదువు రాకపోతే మేధావులతో, న్యాయ నిపుణులతో చర్చించి నువ్వు వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉండే. వివేక్ గారికి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా. టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి ఆ యొక్క షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ మొత్తం పంపిణీ చేసి దానివల్ల ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళ సలహాలు కూడా తీసుకోకపోతేవి. ఎందుకు ఏకపక్షంగా చేసినామంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ మేము ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఆ రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతా ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యమంత్రిని మార్చుండ్రు. ఆయన రేపు బీజేపీకి పోతాడో తెలియదు, రేపు ఇంకో పార్టీకి పోతాడో తెలియదు. ఆయన మొత్తం ఆర్థిక వనరులు కూడగట్టుకొని మొత్తం ఎమ్మెల్యేలందరినీ తమ గుప్పిలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడో, ఇప్పుడు అదేవిధంగా మిగతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శ్రీధర్ బాబు ఏం చేస్తారో మాకు అర్థమవుతలేదు. మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసారు, రిజర్వేషన్ లేకుండా చేశారు. మేము ఓసీల కన్నా, బీసీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి చెందినామా అండి? ఎంత దుర్మార్గంగా మాకు రిజర్వేషన్ లేకుండా చేశారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసినా కూడా ఆయన ఇంతవరకు మాట్లాడలేం లేదు. ముఖ్యంగా మా సామాజిక వర్గం, ఎందుకంటే మన కులంలో నుంచి ప్రాతినిధ్యం వహించే మాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి మనకు రిజర్వేషన్ పెంచి 20 లోపు 2 రిజర్వేషన్ ఇవ్వకపోతే మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టడానికి కూడా మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉంది. అందుకే రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ జరిగే ముందు మా బాధని, మా యొక్క కమ్యూనిటీ కోల్పోతున్న విధానాన్ని, మేము కూడా పేదవాళ్ళమండి. ఇక్కడ ఇది ఎక్కడో ఆంధ్రలో మొదలైంది ఉద్యమం, తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణ మాలలు మన షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారము వీళ్ళు 36,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంకా కొన్ని విభాగాలు తీసుకున్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో వీళ్ళు లెక్కలే దిగలేదు షమీమ్ అఖ్తర్. ఇది చేయాలనే ఆదుర్తలో, ఆగమాగంలో వాళ్ళకు అనుకూలంగా చేసి ఆయనకు భయపడి చేస్తే ఎట్లా? గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళు 15 సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళకు 7వ రోస్టర్కి ఎందుకు ఇచ్చినట్టు? అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 2వ ఒకటి ఇవ్వాలి కదా. ఎందుకు మందకృష్ణకు భయపడ్డా రేవంత్ రెడ్డి? ఈరోజు ఆ యొక్క సంచార జాతుల వాళ్ళు మాకు రిజర్వేషన్ లేదంటే బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 18 కులాలు ఉన్న 17 కులాలు, మోచి, ఇంకా కొన్ని సంచార జాతులు, వాళ్ళందరూ కూడా వీళ్ళతో మేము కూడా బతకలేమనే విధంగా ఉన్నది. అందుకే ఉపకులాలకు ఒక గ్రూపు, మాలలకు ఒక గ్రూపు, మాదిగలకు ఒక గ్రూపు చేసి ఉంటే అన్యాయం జరిగే విధంగా ఉండే. కానీ నీ అవగాహన రాహిత్యం, నీకు తెలివిలేనితనం వల్ల ఈరోజు ఈ కమ్యూనిటీ అంతా కూడా రోడ్ల మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా
రేవంత్ రెడ్డి గారు దీనిపైన పునరాలోచన చేయాలి. మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డిలేగా అనుకుంటున్నాను, నేను కమ్యూనిటీని పట్టించుకుంటలేడు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, ఎంపీలు అట్లే ఉన్నారు. మీరు మాల కమ్యూనిటీకి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రితో కూర్చొని వర్గీకరణ చేసింది తప్పు, దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ మాలలకు న్యాయం జరిగే విధంగా 20 కులాలకు న్యాయం జరిగే విధంగా చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి అని వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమస్యకు ప్రధాన కారణం డ్రాఫ్టింగ్, ఎస్సీ వర్గీకరణ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కనీసం మాల సంఘాలను పిలిచి మాట్లాడకపోవడమే అని అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులు, మాదిగ ఎమ్మెల్యేలు మాద మంత్రులు ఆ నిపుణులతోటి మాట్లాడారు. ఇప్పుడు జిల్లా పోస్టులు ఉంటాయి, జోనల్ పోస్ట్ ఉంటుంది, మల్టీ జోనల్ ఉంటుంది, స్టేట్ పోస్టులు ఉంటాయి. ఈరోజు మహబూబ్ నగర్లో మాదిగలు ఎక్కువ, వాళ్ళకు 5% వాళ్ళకు ఇచ్చే రిజర్వేషన్ వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. ఆదిలాబాద్లో మాలా మహారులు వాళ్ళు ఎక్కువ, అక్కడ మాల మహారులు నష్టపోతే పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళకు సమగ్రంగా ఒక అధ్యయనము, ఒక లెక్క, ఒక పత్రం ఏమి లేకుండా వీరు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈరోజు రిజర్వేషన్ లేకుండా రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి అవకాశాల్లో, విద్యా అవకాశాల్లో ఇప్పుడు మాల సామాజిక వర్గం మొన్న శాతవాహన యూనివర్సిటీ మీకు తెలుసు 36 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ లేదు, డెంటల్ సర్జన్లో 48 ఉంటే ఒక పోస్ట్ లేదు. ఈరోజు ఇంజనీరింగ్లో దాదాపు 3,000 మంది వచ్చారు, వాళ్ళు 10,000 మంది వస్తే. అంటే దీని మీద ఒక లోతైన అధ్యయనం లేదు, అవగాహన లేదు. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలతో మంత్రులకు చెప్పకుండా, ఎమ్మెల్యేలకు చెప్పకుండా చేసిన తీరు వల్ల ఈరోజు మాల సామాజిక వర్గం రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది, రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి. దీన్ని పునరాలోచన చేసి మాకు రిజర్వేషన్ పెంచాలి. రోస్టర్ మార్చకపోతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉన్నా ఆయన పొందబెట్టుడు ఖాయం అని చెప్పేసి అని మేమైతే గుర్తు చేస్తాం. సామాజిక వర్గం మొత్తం తిరగడానికి రెడీగా ఉందా? ఎందుకంటే ఇంజనీర్ కాకుండా పోతున్నారు, డాక్టర్ కాలేకపోతా ఉన్నారు, చాలా ఇబ్బంది. ఇంజనీర్లు లేరు, డాక్టర్లు లేరు, అదేవిధంగా MBA, MCA. అసలు మొన్న కాలేజ్ యూనివర్సిటీలో మన అందులో ఇది ఏప్రిల్కి ముందు వచ్చిన నోటిఫికేషన్, అది ఇంప్లిమెంట్ చేయొద్దని వాళ్ళు ఇచ్చిన చట్టంతో దామోదర్ రాజనరసింహ గారు ఫోన్ చేసి ఇంప్లిమెంట్ చేయండి అని బెదిరించినటువంటి పరిస్థితి. అంటే ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగము నడుస్తుందా ఈ రాష్ట్రంలో? అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పినట్టు మన నరేంద్ర మోడీ చెప్పినట్టు పరిస్థితి. మొన్నదాకా కిషన్ రెడ్డి తోటి తిరిగినటువంటి మందకృష్ణ గారు ఈరోజు ప్రత్యేకంగా వస్తే ఆయనతోటి మాట్లాడి భయపడి ఆయనతో పోతున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని రాజకీయాలలో ఏ కులము బలమైన శక్తిగా మారి భయపెడితే వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు EWS రిజర్వేషన్ వచ్చిందండి, అది పార్లమెంటులో పెట్టి చేశారు. మరి ఇది ఎందుకు? దళితులకు సంబంధించిన పౌరసత్వానికి సంబంధించిన రిజర్వేషన్ అంశం పార్లమెంటు వేదిక ఎందుకు చేయలేకపోయింది? అంటే ఈ రిజర్వేషన్లు భవిష్యత్తులో తీసేయాలి, ఈ రిజర్వేషన్ లేకుండా అడ్డుకోవాలి. రాష్ట్రాలకు దళితుల రిజర్వేషన్ అనే దాన్ని అంశాన్ని ఇచ్చిర్రంటే ముఖ్యంగా వీళ్ళకు రిజర్వేషన్ రేపు లేకుండా పోయే పరిస్థితి ఉంది. అంతే అత్యున్నతమైన రిజర్వేషన్లు పార్లమెంటు ద్వారా చేయాలి. EWS వాళ్ళకు పార్లమెంటు ద్వారా చేసినప్పుడు వీళ్ళది ఎందుకు చేయలేదని మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేస్తుంది. దీనిపైన పునరాలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. మాల సామాజిక వర్గం ఓట్లు వేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీ ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా ఇది కాంగ్రెస్ అధిష్టానం తీసుకెళ్తాం, అన్ని పార్టీల దగ్గర తీసుకెళ్తాం. రేపు శాసనసభ నడుస్తూ ఉంది కాబట్టి TRSఏ కానీ, అదేవిధంగా BJP కానీ, CPI, CPM అన్ని పార్టీలను కలుస్తాం. మొన్న కోదండరామన్ గారిని కలిసాం, CPM తమ్మినేని వీరభద్రం గారిని, జాన్వేస్ల గారిని కలిసాం, అదేవిధంగా బట్టి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, వివేక్ గారికి ఇచ్చాం. వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. మాకు అన్యాయం జరిగింది, దయచేసి పౌర సమాజం, వర్గీకరణకు మద్దతు తెలిపిన మేధావులు, పార్టీలు, మొత్తం కూడా ప్రజా సంఘాలు ఈరోజు మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా మాలల తరపున ఉండాలి. మమ్మలను గ్రూప్ 2లో పెట్టాలండి, అత్యంత వెనుకబడ్డ వాళ్ళుగా. ఎందుకు ఇవన్నీ అంటే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి దీంతో పునరాలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భవిష్యత్తు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నది మాలా కమ్యూనిటీ అని చెప్పేసి అని వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం.